సావిత్రిబాయి పూలే మహిళ కాదని ఒక శక్తి అని భారతీయ జనతా పార్టీ నేతలు కొనియాడారు. భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే జయంతిని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని జ్యోతిరావు పూలే సావిత్రిబాయి దంపతుల విగ్రహాలకి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరం ఆమె అడుగుజాడల్లో నడిచి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ వెంకట సత్యనారాయణ, రాజ్యసభ సభ్యులు, ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి, రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కర్నాటి ఆంజనేయరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ వ్యవస్థలో ఉండుకున్నటువంటి ఈ యొక్క వర్ణ వివక్షత ఆధారంగా ఉన్నటువంటి అనేక దురాచారాల పట్ల తిరుగుబాటును సలుపుతూ మరి జ్యోతిరావు పూలే గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఆ వ్యతిరేకింపబడినటువంటి వర్గాల్లో మహిళలు కూడా ఉన్న కారణంగా తనకు తెలిసినటువంటి విద్యను తన భార్యకు నేర్పించి తద్వారా ఈ సమాజంలో మహిళాభ్యున్నతికి శ్రీకారం చుడుతూ భర్త అందించిన ఆశయాలను భార్య కొనసాగించి ఆవిడ తీసుకున్నటువంటి అనేక చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక మహిళ యొక్క జయంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఆవిడ ఘనమైనటువంటి నివాళులు జిల్లా అధ్యక్షులు మరియు ఈ జిల్లాలో వండుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ముఖ్యులు, శ్రేష్ఠులు అందరూ కలిసి నివాళులు అర్పించడం జరిగింది. ఏ లక్ష్యంతో అయితే ఆ రోజు వారు ప్రయత్నం చేశారో ఆ లక్ష్యాల ఆధారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పొందుపరిచేటువంటి సమయంలో తన గురువు, తనకంటూ గురువు ఎవరూ లేరు, తనకు గురువు అనేటటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన జ్యోతిరావు పూలే అని చెబుతూ ఆయన యొక్క ఆలోచనలు ప్రతిబింబిస్తూ భారత రాజ్యాంగంలో దళితులకి, ముఖ్యంగా వెనుకబడిన తరగతుల వారికి, వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించిన విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. స్వాతంత్రం సిద్ధించిన 70 సంవత్సరాలు బట్టి బీసీలకు చెందినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ, గత ప్రభుత్వాలన్నీ కూడా వైఫల్యం చెందినటువంటి కారణంగా మరి గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో 102వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఏ రకమైనటువంటి హక్కు ఆపాదింపబడిందో అటువంటి హక్కును బీసీ కమిషన్కి అందించు బీసీలకు ఇచ్చేటటువంటి ఫిరాయింపు, వారికి ఇచ్చేటటువంటి కేటాయింపులు కానీ, వారికి ఇచ్చేటటువంటి హక్కులు కానీ, ఉద్యోగాల్లో కానీ ఎక్కడా కూడా వివక్షతకు అవకాశం లేకుండా కమిషన్ ద్వారా చర్యలు తీసుకునేటటువంటి ఒక వజ్రాయుధాన్ని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి తాజాగా దాన్ని అందజేయడం జరిగింది. అదే రకంగా 105వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాల్లో వండుకున్నటువంటి బీసీలను గుర్తించేటటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు దఖలుపరుస్తూ కూడా గత సంవత్సరం తాజా నిర్ణయం కూడా ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే దేశంలో బీసీలకు సంబంధించి 3 జాబితాలు ఉన్నాయి. ఒకటి కేంద్ర జాబితా, రెండోది రాష్ట్ర జాబితా, మూడోది ఉమ్మడి జాబితా. ఈ ఉమ్మడి జాబితాలో లేని కారణంగా అనేక బీసీలు, రాష్ట్రాల్లో వండుకున్నటువంటి బీసీలు కేంద్ర ఓబీసీలు కాని కారణంగా వారికి సంబంధించినటువంటి హక్కులన్నీ కూడా కోల్పోయి దాదాపుగా 5-6 దశాబ్దాల నుంచి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో విద్యా ఉద్యోగ అవకాశాలన్నీ కూడా కోల్పోవడం జరగడం గమనించి రాష్ట్రాల్లోకి ఆ ప్రభుత్వానికి అధికారాన్ని ఇస్తూ వారు సిఫార్సులు చేసినట్టయితే జాతీయ బీసీ కమిషన్ ద్వారా దాన్ని గుర్తించి
దాని ద్వారా వారికి ఆ రకమైనటువంటి హక్కు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సమాజంలో 60% పైబడి ఉన్నటువంటి బీసీల యొక్క హక్కులు పరిరక్షిస్తూ జ్యోతిరావు పూలే గారి ఆశయాలకు అనుకూలంగా సావిత్రిబాయి పూలే గారు చేసినటువంటి సేవలను గుర్తిస్తూ అంబేద్కర్ మహాశయుడు అందించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి స్థానానికి భారతదేశాన్ని తీసుకెళ్లేటటువంటి మోడీ గారి పట్ల విశ్వసనీయతను విధేయతను ఈ వర్గాలన్నీ కూడా ప్రదర్శించాలని చెప్పి మీడియా పూర్వకంగా ఈరోజు అభ్యర్థిస్తూ ఆ మహనీయులు గణనీయమైన నివాళులు అర్పించేటటువంటి అవకాశం కల్పించినటువంటి మా యొక్క భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా శాఖ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి సావిత్రిబాయి పూలే గారి విగ్రహం వద్ద నివాళులు అర్పించేదానికి మన రాష్ట్ర రాజ్యసభ సభ్యులైనటువంటి పాకా సత్యనారాయణ గారు, అదేవిధంగా మేనిఫెస్టో కమిటీ సభ్యులు కూడా, ఆయన భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. పెద్దలు చాలా సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఇప్పుడు వరకు కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి ఏదైతే చిన్న కార్యకర్తను కూడా గుర్తించి ఈరోజు ఈ పదవిని ఇస్తారనే దానికి నిదర్శనం మనకు పాకా సత్యనారాయణ గారు. ఏదైతే బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి చాలా రోజుల నుంచి పార్టీలో క్రమశిక్షణగా చిన్నప్పటి నుంచి కూడా పార్టీలోనే పనిచేస్తూ ఈరోజు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యేదానికి దోహదపడింది. ఇది భారతీయ జనతా పార్టీకి ఒక్కటికే సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా సావిత్రిబాయి పూలే ఈరోజు ఆమె ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ప్రాంతంలో టీచర్స్కి జరిగినటువంటి అవమానం కావచ్చు, అది బీసీ వర్గాలకు జరిగినటువంటి అవమానాలన్నింటినీ కూడా రాజ్యాంగబద్ధంగా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో వారు పనిచేశారు. కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఈరోజు ఆమెకి నివాళులు అర్పిస్తూ ఈరోజు మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ నెల్లూరు శాఖ ఈరోజు ఇక్కడ నివాళులు అర్పించడానికి మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సుళ్లూరుపేట.